ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం వచన భాగం 7-8 అందరు తిద్దాం ఒకసారి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను క్షమించు 8-9 వచనాలు చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగానున్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మా గొప్ప తండ్రి నీకు వందనాలు. మహోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా చిన్న మందిగా చేరి ఉన్న మా అందరితో ఈ పునరుద్ధాన దినాన నువ్వు మమ్మల్ని ప్రేమించావు, మా కుటుంబాలను ప్రేమించావు, మాకింత గొప్ప రక్షణ దయచేసావు ప్రభువా. మేమందరం నీ సన్నిధానంలో చేరి ఉండగా నీ ఆత్మీయ వర్తమానంతో నీ తలంపులు మా తలంపులకి విరోధంగా ఉన్నవని, మా ఆలోచనలు నీ ఆలోచనలకు భిన్నముగా ఉన్నవని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. మరి నీ ఆలోచన ఏంటో మాకు బయలుపరిచి, మా పితరులకు ఏ విధంగా నీ ఆలోచన నీ చిత్తాన్ని బయలుపరిచి నడిపించావు ఆ విధంగా మమ్మల్ని నడిపించమని, సహాయం దయచేయమని. నిలబడి దాసు నేను నిష్ప్రయోజకుని ప్రభా, నేను వట్టివాడని నేను మట్టివాడను ప్రభా, ఎన్నిక లేని వాడను ప్రభా. నాయనా నీ జ్ఞానముతో నింపండి, నా నోట నీ మాట ఉంచండి నాయనా. ప్రత్యేకంగా ప్రభా ఈ సమయంలో నాయనా మీరు మాత్రమే మహిమ పొందమని, నా నోటిని నింపమని, మీరు నన్ను వాడుకుని నీ సులువు చాటును మరుగుపరుచుకున్నామని, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును మా ఎల్లరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మరి చదవబడిన మాటలో ఉన్న ఆ భావం మీ అందరికి అర్థమైందా? ఊరికి అర్థమైపోద్ది. చెప్పండి, ఊరికి అర్థమైతే అర్థం కదా. మీ ఆలోచనలు నా ఆలోచనలు వేరు, మీ తలంపులు నా తలంపులు వేరు. మీ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఉదాహరణకి నేను చెప్తానండి, దేవుని ఆలోచనలు మనుషుల ఆలోచనలకి అభిప్రాయాల గురించి ఒక మాట, ఉదాహరణ చిన్న మాట జ్ఞాపకం చేస్తా. మీ అందరూ ఆ పాత్రలోనికి ఏదైనా దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఏదైతే దేవుడు ఒక ప్రత్యేకమైన పాత్రలు కొన్ని పాత్రలు చూపిస్తాడో ఆ పాత్రలో సన్నివేశాల్లోకి మీరు వెళ్ళిపోవాలి. నేను ఆ స్థితిలో ఉంటే నేనేం మాట్లాడతాను, ఆ స్థితిలో ఉంటే నేను ఎలా వ్యవహరిస్తాననేది మనం ట్రాలీ చేసుకోవాలి. నా ఆలోచన అయితే ఇట్లా పరిగెత్తింది, అయితే ఇట్లా పరిగెత్తకూడదు, ఇలా ఇలా ఉండాలి. ఇలా మనం దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనం దేవునికి అనుకూలంగా ఉన్న వ్యక్తి యొక్క క్యారెక్టర్లోనికి మనము మార్చుకోవాలా, రూపాంతరం చెందాలి. ఈ చిన్న మాట, ఒక చిన్న మాట వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ఉపమానం, చిన్న మాటని జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు వారికి శిష్యులు ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిలో ఒక వ్యక్తికి యేసు ప్రభువును పట్టించే చులకన స్వభావం ఉంది, అవునా? ఆ వ్యక్తి యొక్క లోపం మిగతా వారికి కూడా తెలుసా తెలీదా? తెలుసుకున్నారు కదా. ఎవరైనా ఆ వ్యక్తిని గురించి చిన్నతనంగా మాట్లాడారా? బాగున్నా, మీకు అర్థమవుతుందని చెప్పేది. ఎవరైనా ఆ వ్యక్తిని గురించి చిన్నతనంగా మాట్లాడారా? ఆ వ్యక్తి గుణగణాలని ప్రశ్నించారా? ఏంటి మాట్లాడరు? నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మాట్లాడినట్టుగా మీరేమైనా గ్రహించారా? యేసు ప్రభువు చెప్పాడు, అయ్యా ఈ వ్యక్తి నన్ను పట్టిస్తాడు అని చెప్పాడు. ఆయన ఈ పాత్రలో చేసిన వాడని చక్కగా అర్థమైపోయింది శిష్యులందరికీ కూడా. సరే, యేసు ప్రభువారిని పట్టించే సమయం ఆసనమైంది. యేసు ప్రభువారిని పట్టించేశాడు. పట్టించినప్పుడు పేతురు కత్తి తీసుకొని ఎవరు నరికాడు? ఎవరిని చెవి నరికాడు? సైనికుడిని చెయ్యి నరికాడు. అసలు పట్టించుని నరకొచ్చుగా. అంటే ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, సంఘం అంటే ఎట్టుండాలంటే ఐక్యతగా ఉండాలి. అది దేవుని ఆలోచన. మన ఆలోచనలు అట్టుండవు. ఉంటాయా? చెప్పండి, అట్టుంటాయా? ఉండవు. మన ఆలోచనలు అట్టుంటే దేవుణ్ణి మహింపరిచే వారిగా ఉంటాం. మన జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలను చూడగలం. ఆశీర్వాదం అంటే ధనము, ఇంకా చెప్పండి, బంగారము, ఇవా ఒక మంచి హోదాలా కాదు.
నెమ్మది, సంతోషం, సమాధానం. అది ఆశీర్వాదం అంటే. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రవక్త చెప్తున్న యెహోవా, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఏం చెప్పాడు అక్కడ చూడండి ఒకసారి, మరొకసారి. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఎవరు చెప్పారు ఈ మాట? వినండి. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పాడు. ప్రభువారే చెప్పాడు ఈ మాట. ఆయన ఆలోచనలో నడిపించిన 12 మంది ఎలా ఉన్నారు? ఐక్యంగా ఉన్నారు. చాలా ఐక్యంగా ఉన్నారు. వారిలో అవిధేయుడు ఉన్నాడు. అవిధేయుని గురించి, రే నువ్వు అవిధేయురా, నువ్వు వెళ్ళిపో అన్నారా? అల్లా. కానీ సంఘాలు ఎలా ఉంటుంది తెలుసా? ఒక్కొక్కళ్ళ జీవితాల్లో ఒక్కొక్కరు తొంగి చూసే వాళ్ళు అయి ఉంటారు. కథలకు ఒకరు ఉండరు. ఉంటారా? ఎందుకు? దురాత్మ వారిలోకి ప్రవేశించి వారిని గలిబిలి చేస్తే ఏమైపోతూ ఉంటుంది? అక్కడ సంఘం పాడైపోతూ ఉంటుంది కదా. అలాగా అందుకని కుటుంబాల్లో ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబంలో ఉన్న ఆ వ్యక్తులందరూ సమానంగా ఉండరు. నాకు 4 పిల్లలు ఉన్నారు. 4గురిలో ఒకడు తినగలిగినోడు ఉంటాడు, ఒకడు తినలేనివాడు ఉంటాడు. ఉంటాడా? ఈ తినలేవాడు ఏం చేస్తాడంటే తినే వాళ్ళ మీద అసూయపడతాడు. ఇడు తిండు, అలా తినేయడు. నేను తినకూడదు కనుక వాళ్ళు తినడానికి లేదు. ఇప్పుడు మా ఇంట్లో ఏదో నీసు పదార్థం తినకూడని పరిస్థితి వచ్చిందనుకో, ఎవరికైనా జ్వరం వచ్చిందనుకో, నేను తినకూడదు కాబట్టి ఇంకెవరు తినడానికి లేదనే స్వభావం కొంతమందికి ఉంటుంది. ఉంటుందా ఉండదా? కాబట్టి మరి మన ఆత్మీయ జీవితంలో కూడా అలా కించపరిచే స్వభావం ఉండకూడదు. మనుషులు ఎలా ఉంటామంటే సదిపడేస్తాం. ఎదుటి వ్యక్తిని వెంటనే నీ కాలుకి బురదయింది, నీ కాలుకి బురదయింది. ఆ బురదైనడు కట్టుకోవడం వాడికి తెలుసు కదా. అలా ఈ ప్రతిదీ కూడా మన ఆలోచనలు దేవుని ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి అంతే. యేసు ప్రభు వారు 12 మందిని ప్రపంచం మీద కుదిరాడంటే వాళ్ళు ఎట్టున్నారంటే ప్రభు వారిని పోలున్నారు అంతే. అర్థమవుతుందా? వారు ప్రపంచాన్ని తలకిందులు చేశారు అంతే. యేసు ప్రభు వారి గురించి, ఆ యేసు ప్రభు వారి శిష్యుల గురించి మరి ఒక ప్రాంతంలోకి వెళ్తే ఆ ప్రాంతంలో వారిని ఏమన్నారంటే, రే భూమి ఆకాశాన్ని తలకిందులు చేసేవాళ్ళు వచ్చారన్నారు. చెప్పండి. భూమి ఆకాశాన్ని తలకిందులు చేసేవాళ్ళు మన ఊరు వచ్చారంట, మన ప్రాంతం వచ్చారంట. భూమి ఆకాశాన్ని తలకిందులు చేయగలిగిన వారంటే వారు ఏమన్నా భూమి ఆకాశాన్ని తలకిందులు చేయడానికి వాళ్ళు ఏమన్నా మామూలుగా ఆకాశం అంత ఎత్తున్నారా? లేదు. నీలాంటి నాలాంటి రక్త మాంసాలు కలిగిన, రక్త సంబంధికం కలిగిన, లేక సాధారణమైన వ్యక్తులే, పేతురు యోహానులే, విధిలేని పామరులే. కానీ వారిలో దేవుణ్ణి పోలి నడుచుకునే గుణం ఉంది, దేవుణ్ణి అనుసరించే గుణం ఉంది. అలా నోళ్ళు అడుగు పెట్టారంటే, పలానా సంఘం అడుగు పెట్టిందిరా అంటే ఎట్లున్నా తెలుసా? ప్రపంచాన్ని తలకిందులు చేసేవాళ్ళు వచ్చారు. మన కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇచ్చే సంఘం మన ఇంటికి వచ్చింది. ఆ సంఘ సభ్యుల్లో అలాంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, అలాంటి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఆ సంఘానికి పోతే అదిగో ఆ సంఘస్థులు చేసే ప్రార్థన, ఆ సంఘస్థులు చేసే ఆ స్తుతి, ఆ ఆరాధన ఎలా ఉంది? కొంతమంది సంఘంలో ఏం జరుగుతుందంటే ఏమీ లేదు, మన గురించి మనం ఏం చేస్తాం? చిన్నబుచ్చుకుంటా ఉంటాం. అది దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ చెప్పండి, అది నీ ఆత్మ. నీ దురాత్మ నేను అనలే అంటే రాళ్ళు తీసుకొడతారు, స్టెఫన్ కొట్టినట్టుగా చప్పలు కొడితే పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? నీ ఆత్మ, నీ ఆత్మ, నీ ఆత్మ ఏమనంటే పరివర్తన చెందాల. అప్పుడు మనకి ఆశీర్వాదం, మనకి నెమ్మది, మన కుటుంబాలకు దీవెన, మన సంఘానికి దీవెన, దేవుని యొక్క ఆత్మకు మనం అనుసంధానం అవుతాం. అంటే ఆయన అన్నాడు కదా, ఏమన్నాడు? నా స్వారూప్యము మీకు, నా స్వారూప్యం వచ్చే వరకు నాకు ఏం కలుగుతుందంట? మరలా 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 ప్రసవేదన కలుగుతుంది. ప్రసవేదన పడ్డవాళ్ళు ఎక్కడ ఉన్నారు మీకు బాగా తెలుసు. మరలా మరలా ప్రసవేదన పడితే ఒక తండ్రి ఏమనుకుంటాడు తెలుసు? తల్లిదండ్రులు సాధారణంగా ఇప్పుడు తల్లిదండ్రులు, ఇప్పుడున్న కాల తల్లిదండ్రులు ఎడతాయారంటే వాళ్ళ పిల్ల ఒక కానుపు కంటే చాలు, రెండో కానుపు కనక ముందే ఆపరేషన్ 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 ఆపరేషన్. మన పిల్ల చచ్చిబతికింది కదా, అవునా కదా? అంటే మీ నొప్పుల పట్ల, మీ ప్రసవ వేదన పట్ల మానవులకున్న అది ఎలా ఉందో కానీ, ఆ శ్రద్ధ ఎలా ఉందో కానీ, మరి దేవుని పట్ల అంటే నేను రక్షణ లేని వాళ్ళ గురించి చెప్తలా. ఈ సమయంలో దేవుడు రక్షణ లేని వాళ్ళ ఇతరుల గురించి మాట్లాడతలా, రక్షించబడిన నీతో మాట్లాడుతున్నాను. మాట ఏంటంటే, నువ్వెలా ఉన్నా దేవునికి మరలా 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 ప్రసవ వేదన కలిగించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఉండొచ్చా? చెప్పండి, ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు.
అది అయితే నేను ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాను. ఇప్పుడు మరి ముందుకెళ్దాం. నిర్గమాకాండంలోకి వద్దాం. 13వ అధ్యాయంలోకి వద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వచ్చిన భాగం చదువుకుందాం. మరియు ఫరో ప్రజలను పోనీయక దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచుచున్నప్పుడు ఏంటంట, వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకుని ఫిలిప్పీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఆగండి. చప్పుడు కూడా జన్మపరచాలి. ఇప్పుడు ఈ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, సాధారణంగా మన ఆలోచనలు ఎలా ఉంటాయి. ఇక్కడ 18 వచ్చిన అన్నాడు చక్కగా, ఏది సమీపంగా ఉందంట? ఫిలిప్పీల మార్గము సమీపంగా ఉంది. ఫిలిప్పీల దేశం ఆ మార్గం సమీపంగా ఉంది. ఇప్పుడు నేను చెప్తాను, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. తంగెళ్ళమూడిలో మా ఇంటికి రావాలా? మీరు సేకూరు నుంచి రావాలా? ఈ సేకూరు నుంచి రావాల్సిన మీరు ఇటు నుంచి వస్తే ఒక గంటలోనో ఒక అర్ధ గంటలో నడుచుకుంటూ వచ్చేస్తారు. మిమ్మల్ని అలా కాకోకుండా దేవుడు ఏం చెప్పాడంటే, అలా జాగర్లమూడి వెళ్ళి, నాడాకోడూరు వెళ్ళి, గుంటూరు వెళ్ళి, తిరిగి మళ్ళా టెక్కలపాడు, ఉప్పలపాడు ఇవన్నీ తిరుగుకుంటా మళ్ళీ ఆపేట వచ్చి, లేదా ఆపేట కూడా కాదు, అలా మళ్ళీ కొలకూరు వెళ్ళి అనవరం గుడి మీద తిరిగినామని అనుకో. నవ్వరా? అసలు చెప్పకముందే నవ్వు వచ్చేసింది మీ అందరికి. అందరి పొట్ట చక్కగా మెరిసిపోయినాయి కదా. దేవుడు కూడా ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇది జరిగిన సన్నివేశంలో ఏంటంటే, ఐగుప్తు నుంచి కానాను దేశానికి వెళ్తానికి ఈ మార్గం ఎంత మనకు దగ్గరగా ఉందో, వారికి కూడా అలాంటి దగ్గర మార్గం ఉంది. అలాగే దేవుడు వెళ్ళమన్న మార్గం ఎంత దూరంగా ఉందో, ఎంత చుట్టూగా ఉందో అక్కడ రాయబడి చదవండి ఒకసారి. మళ్ళీ చదవండి. ఫిలిప్పీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. సమీపం అని చెప్పాడా చెప్పలేదా? అర్థమైంది మీకు? మీ అందరి బైబుల్ అట్టకుండా దూరం అందా. అయితే నెక్స్ట్ మాట చెప్పండి, చదవండి. తర్వాత మాట, అయితే అరే ఇదే దబ్బా, దగ్గర దారి వదిలిపెట్టి చుట్టూ దారి అంటాడండి కదా. మీకు అర్థం ఇప్పుడు మీరు అర్థం, మీ భక్తి జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట ఇది, అయ్యా మీరు కానానికి వెళ్ళాలి, పాలు చేయడం ప్రవహించే దేశం మీ పితరులకు మాట ఇచ్చాను, అక్కడ మిమ్మల్ని చేర్చాలి. అది దేవుని బాధ్యత. దేవుడు తీసుకున్నాడు, దేవుడు తనకు మాట ఇచ్చాడు అబ్రహాంకి, ఈ మాట నెరవేర్చాలా. వీళ్ళు వచ్చినా రాపోయినా వీళ్ళు ఈడ్చుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా. అది ఎవరు ఆలోచన? దేవుని ఆలోచన. దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి కదా. వాళ్ళు ఆ మాట, అయ్యా ఇదిగోనయ్యా మీ పితరులు ఇదిగో నాకు ఇది ఇచ్చారు, నేను దీన్ని తిరిగియాలి, తీసుకున్నట్టు వాడు తీసుకోకపోయినా ఎట్లాగైనా కానీ వారికి దీన్ని చేయాలా అనుకున్నాడు. అనుకొని ఆయన ఏం చెప్తాడంటే, అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిని ఫరో హృదయం కఠినపరుచుకొని మరలా సర్వ సైన్యంతో తిరిగి వచ్చి వీడిని వెనక్కి తోలుకెళ్తే, వీళ్ళు ఆ సైన్యానికి భయపడి వెళ్ళిపోయి మరలా ఆ బానిసత్వంలోనే బతుకుతారు. కాబట్టి అలా జరుగుద్ది. కాబట్టి అలా జరగకోకుండా అంటే వీళ్ళు ఏం చేయాలంట? చుట్టూ మార్గం గుండా తీసుకెళ్ళాలి. ఈ చుట్టూ మార్గం గుండా తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఎన్నో అనేకమైన దేవుని ఆలోచనలు కలిగి ఉన్నాడు ఆ ప్రజల పట్ల, ఇశ్రాయేలీయుల పట్ల. అలాగే ఇశ్రాయేలీయుల పట్ల మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలీయులకు విరోధులుగా, ఇశ్రాయేలీయుల పక్షాన వ్యతిరేకమైన స్వభావం కలిగి వారిని అణిచివేయాలనే ఆలోచన కలిగిన వారి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఆ ప్రణాళిక ఏంటంటే, ఆ దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటంటే, ఇక్కడ యాకోబు చనిపోయినప్పుడు ఒకసారి ఇశ్రాయేలు అందరూ వెళ్ళి యాకోబుని తమ పితరుల యొక్క అతనికి తొలచబడిన ఆ సమాధిలో పాతిపెట్టి వచ్చారా? అలా ఎవరెవరు వెళ్ళారు చెప్పండి? ఎవరెవరు వెళ్ళారు? ఇశ్రాయేలీయులు అంటే ఆ యాకోబు సంతతి వారు వెళ్ళారు, ఫరో ఇంటి పెద్దలు కూడా వెళ్ళారు. కనుక వారికి ఆ మార్గం
తెలుసు, ఈ మార్గం తెలుసు. మరలా ఇప్పుడు వీళ్ళు పోయారంటే ఈ మార్గం గుండానే పోతారు. కాబట్టి ఆ ఇంటి పెద్దలు వచ్చి మరలా వారిని బందీలుగా పట్టుకొని తీసుకొచ్చి అక్కడ పడేస్తారు. అవునా కాదా? కాబట్టి దేవుడు ఏం చేశారంటే వారు మరలా వస్తారు, వీరి కోసం వస్తారు, కానీ వచ్చిన వాడు తిరిగి వెళ్ళకూడదు. ఏంటంటే నా బిడ్డల్ని ముట్టితే ఏ ముట్టినట్టు అన్నాడు ప్రభు? నా కనుగుడ్డు ముట్టినట్టు. కనుగుడ్డు ముట్టిన వాళ్ళని ఎవరైనా ఊరుకుంటారా? ఇప్పుడు రేవతి బాగా సంతోషంగా చక్కగా పిల్లలు ముద్దు పెట్టుకుంటుంది, బాగా గారాభంగా చూసుకుంటుంది. పద్దాకల కంటిలో ఎలివేట్ పడుతుంది అనుకో, ఒకసారి చేపట్టుకుంటుంది, రెండోసారి చేపట్టుకుంటుంది, మూడోసారి ఊరి బాబు పట్టుకుని కంటిలోకే పడవాలని చూస్తున్నారు. ఒక్కడ సరిసిద్ది. సరిసిద్దా సర్వదా? ఖచ్చితంగా సరిసిద్ది, అంత ప్రేమ ఉండ. ఎందుకంటే అలాగే దేవుడు కూడా ఏమనుకున్నాడంటే నా బిడ్డలని తాకటానికి వస్తే వారిని నేనేం చేయాలనుకున్నాను? నా భయము అంటే నేను ఈ ప్రజల పక్షాన నిలబడి ఉన్నాను అనే ఆ భయము సంపూర్ణంగా తెలియాల. 9 తెగులు తీసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు. అయినా కానీ వారి అంతరంగపు ఆలోచన ఎరిగిన వాడు, వారి గుణాన్ని ఎరిగిన వాడు ఆయన. వెంటనే ఏం చేశాడంటే ఈ మార్గం గుండా పోతే మళ్ళా వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు నేను నిలబడండి రా అన్నా కానీ నిలబడే ప్రజలు కాదు వీళ్ళు. అరే ఇక్కడ ఉన్నట్రా నేను ఉన్నాను రా అని చెప్పినా కానీ వీళ్ళు ఎన్నరో వింటారేనరా? ఎన్నరో. ఎందుకంటే ఇక్కడ ఎర్ర సముద్రం చీలింది, అక్కడ యువతాన్ చీలింది, అక్కడ ఎరుకో కూలిపోయింది, మారా మధురంగా మారింది. ఎన్నో అద్భుతాలు ఈ రాత్రికాల సమయంలో అద్భుతాన్ని చూశారు, ఉదయాన్నే వచ్చిపోతున్నారు. అలాంటి ప్రజలను ఆ ప్రజలని వారి గుణాన్ని ఎరిగిన వాడు యేసయ్య. అవునా? వేగంగా చెప్పకూడదు. హల్లెలూయా. అంత ఆలోచన ఎరిగిన వాడు కాబట్టి వారిని ఆ చుట్టూ ఉన్న మార్గాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అయితే చుట్టూ ఉన్న మార్గాన్ని తీసుకెళ్తుంటే ఎర్ర సముద్రం వచ్చింది. మీ అందరికీ తెలుసు, వచ్చిందా? అక్కడ ఎర్ర సముద్రం దాటించినాక దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఈ ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడు, వారి దేవుడు వారి పక్షాన ఉన్నాడు అనే ఆ భయము, ఆ భీతి ఎవరు కలుగు చేశారంట? ఐగుప్తీయులకు. ఏ విధంగా? అసలుకి ఆ సముద్రంలో దిగిన వాళ్ళు తిరిగి వచ్చారా? ఎవడు తిరిగిరా, ఎవడు తిరిగిరా, ముంచి పడేశాడు దేవుడు. కాబట్టి ఈ సన్నివేశాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే వాక్యం ముగిచ్చేసాం, అయిపోయింది వాక్యం, ఇంతే. ఇది దేనికి ఆపాదించాలంటే వారిని కానానుకు తీసుకెళ్తానికి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చి ఆ ప్రయాణంలో వారికి తోడుగా ఉన్నాడు. ఆయన చిత్తాన్ని వారికి చెప్పాడు. అయితే నీకు చెబుతున్న, సంఘానికి చెబుతున్న మాట ఏంటంటే ఈ సంఘ యాత్రలో నీవు ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళాలని? పరలోకానికి వెళ్ళాలి. పెట్టినారా? ఈ పరలోకానికి వెళ్ళాలంటే అయ్యా నేను పరలోకానికి వస్తానయ్యా అని అనగానే పరలోకానికి వెళ్ళిపోతామా? బేతలు అంటే పరలోకపు గవిని, ఇక్కడ ఒక నిచ్చెన ఉండిద్దామా? గబికిని నిచ్చెన ఎక్కినట్టుగా చెప్పండి, గబగబ మెట్లకి పరలోకానికి వెళ్దామని అన్నట్టు ఉండిదా? ఉండదు. ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచన ప్రకారం మనము నడవాలి. అయితే ఈ సంఘ ప్రయాణంలో, ఆ కానాను ప్రయాణంలో జరిగిన ఆ అవకతవకలు అనేకమైనవి ఇక్కడ కూడా జరుగుతాయని అవి మనకి పాఠంగా ఉండటానికి, వారి జీవితాల్లో ఎంతో మంది దేవుడు వారిని ఆశీర్వాదకరమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ఎంతో దీవెనకరమైన ఆ జీవితాన్ని వారికి అనుగ్రహించడానికి ఆ మార్గం గుండా తీసుకెళ్తుంటే వారు అనేకులు సనిగేరు, గొనిగేరు, తిరుగుబాటు చేశారు, హతులైపోయారు. చెప్పాలా? చెప్పండి. సరిగేరా? సరిగారు. అలాగే సంఘ మనం రక్షించబడిన తర్వాత ఈ సంఘ ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తా ఉండదంట? పరలోక రాజ్యానికి తీసుకెళ్లే సంఘ ప్రయాణం. ఈ మార్గంలో మనము సనిగేవారిగా, గొనిగేవారిగా మనము ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఆలోచన చేస్తూ ఉంటాం, చిన్న ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నాకు ఇంకో జ్వరం వచ్చిందయ్యా, ఈ జ్వరం 5 నిమిషాలు తగ్గిపోవాలి, ఇప్పుడు తక్షణమే తగ్గిపోవాలి అంతే. ఏమట? తక్షణమే తగ్గిపోవాలి. తగ్గిపోయేంత విశ్వాసం నీ దగ్గర ఉంటే తగ్గిపోయింది, మంచిదే. అంత లేదనుకో సమయం పట్టుద్ది. పట్టుదా? పట్టుద్ది. కాబట్టి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అంతే. దేవుడు కొంతమంది జీవితంలో కొన్ని ప్రణాళికలు కలిగి ఆ ప్రణాళికలను బట్టి ఆయన ఆలోచన ప్రకారం నడిపించాడు. కొంతమందిని నేను జ్ఞాపకం చేస్తాను. ఇలాగే ఐగుప్తుల నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీయులు ఏమన్నారంటే మోషేతో, అయ్యా నువ్వు బయటికి తీసుకొచ్చావు బాగానే ఉంది, కానీ మన పితరులు ఇదిగో ఇటువంటి పోయారు కదా. ఏంటంట? ఇటువంటి ఫిలిప్పీ దేశం మీద పోయారు. మన పితరుడైన యాకోబును పాతిపెట్టి వచ్చారు. దగ్గర దారి, తెలిసిన దారి, ఇటుబడి వెళ్ళిపోదాం, బాగుంది దారి అని అన్నారు. మోషే ఏమన్నాడంటే, అయ్యా నా దేవుడు ఏం చెప్పాడంటే నాకు ఈ మార్గం ఉండవద్దు, ఈ చుట్టూ దారిని వెళ్దామంటున్నాడు.
ఈ అరణ్యంలో వెళ్దామంటున్నాడు. ఏంటంట? అరణ్యంలో వెళ్దామంటున్నాడు, సముద్రం మీదకి వెళ్దామంటున్నాడు, ఈ నది మీదకి వెళ్దామంటున్నాడు, ఎరుకో మీదకి వెళ్దామంటున్నాడు, భయంకరమైన అరణ్యం మీదగా మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. ఎవరైనా నమ్ముతారా? నీకెలా ఉంటుంది? అయితే వారు నమ్మాలా. ఎందుకంటే వారు అనేకమైన మరి అద్భుత కార్యాలను, ఆశ్చర్యకార్యాలను వారు చూశారు. వారు ప్రత్యేకించబడిన జనాంగం. వారు ఏంటంట? ప్రత్యేకించబడిన జనాంగం. వారు ప్రతి దినము కూడా దేవుని యొక్క అద్భుతాన్ని అనుభవిస్తున్నారు, ఆశ్చర్యకార్యాలను అనుభవిస్తున్నారు, ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క కృపను అనుభవిస్తున్నారు వాళ్ళు కాదా? వారి పితరులు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చారు, అవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేయబడిన వారు ఏ విధంగా ఉంటారు. యాకోబు సంతతి వారు ఏం చెప్పారంటే, మేము ప్రత్యేకించబడిన వాళ్ళమయ్యా, మేము మా పిల్లని ఇవ్వాలంటేనే మాలో ఒక ప్రత్యేకత ఉంది అని అన్నారు. అన్నారా లేదా? ఒక కీడు చేయడానికి ప్రత్యేకత ఉంది మాలో అని గ్రహించిన వారికి మరి వారి జీవన విధానంలో ప్రత్యేకత ఉందని తెలిసిందా తెలియదా? దేవుడు వారికి ప్రత్యేకమైన వారిని ఏర్పాటు చేసుకున్నారని తెలిసిందా తెలియదా? కాబట్టి మరి సంఘ వెలుపల ఉన్న వారికి తెలియచ్చు, తెలియకపోవచ్చు దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ఆలోచన. కానీ దేవుని ఆలోచన నీకు తెలియాలి. అంటున్నారా? అరణ్య మార్గంగా దేవుడు తీసుకెళ్తాడంటే దేవుని ఆలోచన వారికి తెలుసుకోవాలి. వారు తెలుసుకోవడం కోసమే, మనం తెలుసుకోవడం కోసమే ఆ మార్గం గురించి మనకు చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పేది. అప్పుడు అబ్రహాముతో ఏం చెప్పాడంటే, అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు అంతకు ముందు ఎవరు ఆధారం లేరు. ఇదిగో అలా చేసినట్టు నీకు చేస్తానయ్యా అంటానికి ఎవరు లేరు. అయితే నీకు ఇప్పుడు ఉన్నారా లేదా? అబ్రహాము ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నారో ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానని ఆయన చక్కగా ఆయన పేరెత్తి చెప్తున్నాడు. చెప్పడా? అలాగా ఇప్పుడు వారి జీవితాలు, వారు నడిచిన మార్గం అంతా కూడా మనకు మార్గదర్శిగా పెట్టి, వారు పాలుతేనలు ప్రవహించిన దేశంలోనికి పోవడానికి వారు ఎన్ని శ్రమలు గుండా, ఎన్ని అవమానాలు గుండా, ఎన్ని కష్టాలు గుండా, ఎంత కరువు గుండా నేను నడిపించాను, వాటన్నిటిలో సమృద్ధినిచ్చి నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నిన్ను నడిపిస్తాను. నేను ఎందుకు మర్చిపోతున్నా? అర్థమవుతుందా? ఎందుకు మర్చిపోతున్నా? ఎందుకు నీ ఆలోచన మీద ఆధారపడుతున్నా? ప్రార్థన చేసుకుంటున్నాం ఏదైనా ఒక విషయం మీద, ఏదైనా ఒక కష్టం మీద. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మార్తా, మరియా వారి ఆలోచన ఎలా ఉంది? ప్రభువారు వస్తే నా తమ్ముడు బ్రతుకుతాడు. చెప్పండి. ఇప్పుడు ప్రభువారు, నా తమ్ముడు ప్రాణాపాయం మీద ఉన్నాడు, ఇక చివరి గడియల్లో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు వస్తే నా తమ్ముడు, నా ఇంట్లోకి ఆయన ప్రవేశిస్తే మటుకు నా సోదరుడు బ్రతుకుతాడు. అదే వారి ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఎలా ఉంది? దేవుని ఆలోచన కూడా ఆ లాజరుని బ్రతికించాలని, లాజరుని బాగు చేయాలని. కానీ అది ఆ కుటుంబానికి మాత్రమే పరిమితి కాకూడదు. నేను చనిపోయిన వారిని కూడా లేపగలను అనేది ఆ కుటుంబానికి మాత్రమే పరిమితి కాకూడదు అని ఆ దేవుని ఆలోచన. అందుకని అది ప్రపంచమంతా తెలుసుకోవాలా, ఆ ప్రాంతమంతా తెలుసుకోవాలా. అందుకని ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా అప్పటికే 3 రోజులు అయిపోయింది, చనిపోయాడు, తీసుకెళ్లారు, సమాధి చేయబడింది, కూలిపోయాడు, లేకపోతే ఉబ్బిపోయాడు, లేకపోతే వాసన వస్తున్నాడు. ఆ సమయానికి వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు ఆ పరుగున వెళ్ళిపోయారు. ఆ పరుగున ఒక సహోదరు వెళ్ళిపోయి, అయ్యా మేము కబురు చేసినప్పుడు నువ్వు వచ్చినట్టే నా తమ్ముడు బ్రతికేవాడు. అయ్యా నీ విశ్వాసం ఇంతేనా? నీ ఆలోచన ఇంతేనా? నా ఆలోచన ఏంటో తెలుసా? చనిపోయిన నీ తమ్ముడు, మృతవాసన వస్తున్న నీ తమ్ముడు ఇప్పుడు నేను లేచి రమ్మన్నా లేచి వస్తాడు. అది నా ఆలోచన అన్నాడు. అయితే నీ ఆలోచనకి నేను లోబడుతున్నా. చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని ఆలోచన ఏదైతే ఉందో, దేవుని చిత్తం ఏదైతే ఉందో, ఆ చిత్తానికి లోబడకపోతే లాజరు లేచేవాడేనా? వారిద్దరు సహోదరులు ఏమన్నారంటే, మేము నమ్ముతున్నాం ప్రభువా, నీతో మేము వస్తాం. అయితే సమాధులతో తోటకు పదని అన్నాడు. సమాధులు తోటకు పదని అన్నాడు. అక్కడికి తీసుకెళ్ళాడు. అంటే దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుని ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచనకి మన ఆలోచన, మనము తీసుకున్న నిర్ణయం ఏదైతే మన సొంత ఆలోచన దాన్ని పక్కన పెట్టేయాలా. యేసు ప్రభువారు వస్తేనే బ్రతుకుతాడన్నా తీసేసేయి. అంటే యేసు ప్రభువారు బాగు చేయగలడు, స్వస్థపరచగలడు మాత్రమే కాదు, చనిపోయిన వాడిని కూడా లేపగలడు. ఆయన చెప్పాడు, ఆయన మాట నేను నమ్మాలా. కనుక ఆయన వెనక నేను వెళ్ళాలా. అయ్యా నువ్వు పోయి చూసినప్పుడు సమాధులు కాటున్నాడు, వాసన వస్తున్నాడు అని అన్నారా? లేదు. ఇద్దరు పరుగున బంధువర్గాన్ని,
లేకపోతే ఆ రాతిని దొర్లించగలిగిన వారిని, వారు బోగు చేయగలిగినంత వారిని బోగు చేసుకొని సమాధుల తోటకి వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఎలాగా? రాతిని దొర్లించినప్పుడు లాజరు లేచిరా అంటే లేచి వచ్చాడు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చాలంటే మార్చలేనివాడు కదా ఆయన. ఆ మార్చడానికి, అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి కొంత సమయం ఉంది. ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు. అవునా? ఆయన నిర్ణయం కలిగి ఉన్నాడు. ఆ నిర్ణయానికి నువ్వేమో ఏం చేయాలంట? లోబడాలా. చెప్పండి, లోబడాలా. యా, ఈ దగ్గర దారి గుండా వెళ్దాం. బయటికి అయితే వచ్చాం, దగ్గర దారి గుండా వెళ్దాం. అటు కాదు, దేవుడు ఇటుకుండా వెళ్ళమన్నాడు అని మోషే చెప్పాడు. అయితే నువ్వు ఓడిపో, మేము ఇటు ఓడిపోతాం అని అన్నారు అనుకో, వెళ్తారా? ఏం వెళ్తారు? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర అటు తిరిగి చూస్తే సైన్యం వస్తుంది, వెనక్కి తిరిగి చూస్తే రథాలు రౌతులు వేసుకొని గుర్రాలు వేసుకొని పరో సైన్యం వస్తుంది. ఎదురు ఎర్ర సముద్రం ఉంది. అప్పుడు మోషే మీద సంకటం మొదలు పెట్టారు. ఏమయ్యా, అక్కడుంటే బానిసలు కన్నా కొంతకాలం బ్రతికే వాళ్ళం, ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చావు? ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటానికా? ఏంటంట? ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటానికా? ఆ గొనుగుడు సనుగుడు ఏంటన్నా ఆ దైవజనుడికి మైడిపోతుంది. దైవజనుడికి మైడిపోతుంది. కొంతమంది ఆ సనుగుడు గొనుగుడు ఉంటే మైడిపోయింది. సేవకులు కూడా విసుగు చెందుతారు. సేవకులు కూడా ఇక విచారం చేశాడు. ప్రభా, వీళ్ళు ప్రజలు విసుగు చెందుతున్నారా? ఏం చేయమంటావు? ఎందుకు నువ్వు ఆలోచన పడతావు? ఎందుకు నువ్వు విసుగు చెందుతావు? నీ కరెంట్ సముద్రం వైపు చూపు. 6 నెలలు అయిపోయింది, నడిపించు అన్నాడు. చప్పట్లు పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా వారు నడిచి వెళ్ళిపోయారు. అలా వారు నడిచి వెళ్ళిపోవటానికి వారు లోపడ్డారు. సముద్రంలో దిగి ఆ జరిగిపోవటానికి అటు ఇటు నీళ్లు ఏకరాశిగా ఉన్నప్పుడు కొంతమంది అనుమానస్తులు ఉంటారు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే, భయంకరమైన పాపులు పరలోక రాజ్యానికి చేరరు, అది వేరే విషయం. అనుమానం ఉన్న వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరంట. ఉందా? చెప్పండి. అవిశ్వాసులు పరలోక రాజ్యానికి చెప్పండి చేరరు. పిరికివారు, అవిశ్వాసులు, బాబు ఆ సైన్యం వస్తుంది, మీరు ఈ సముద్రంలో సస్తారో బతుకుతారో మాకు తెలీదు, మేమైతే పెట్టకుండా ప్రాణాలు కాపాడుకొని వాళ్ళ కాళ్ళ మీద పడి మేము వెనక్కి వస్తామయ్యా అని మేము కొంతమంది ఉంటాం. ఉన్నవాళ్ళు ఉన్నారేమో, ఒక అక్కడ లేరేమో, ఇక్కడ ఉన్నారేమో. అర్థమవుతుందా? అక్కడ లేరు, అందరూ సముద్రం దాటేరు, అందరికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ సముద్రంలోకి పోయి మధ్యలో చచ్చిపోయే కంటే వాళ్ళ బతుకులు అడుకుని, అయ్యా మేము వెనక మేము వస్తాము, గుడికి చేస్తాం, బాడికి చేస్తాం, మళ్ళా బానిసలుగా ఉంటాం అన్నవారు ఇక్కడ ఉన్నారేమో. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే ఇక్కడ విడిచిపెట్టాలని కాదు, అద్దరికి చేరాలని. అలాంటి అద్భుత కార్యములు చేయగలిగిన వాడిని యేసయ్య. ఆయన ఏమన్నాడంటే, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. మీ ఎడల మీకున్న ఆలోచనల కంటే మీ ఎడల నాకున్న ఆలోచన మీ ఊహకే అందం అన్నాడు ఆయన. చెప్పాలా? ఏమన్నాడు? మీ ఎడల మీకు ఏ క్షేమాభివృద్ధి కావాలని, ఏ సంతోషం కావాలని, ఏ సమాధానం కావాలని, నీ కుటుంబం, నీ పిల్లలు నువ్వు ఏ విధంగా ఉండాలని, నీ భర్త నీవు ఏ విధంగా ఉండాలని, ఏ గృహంలో ఉండాలని, ఎలాంటి గృహంలో ఉండాలని, ఏవి కలిగి ఉండాలని నువ్వు ఆశిస్తున్నావో వాటన్నిటికంటే నీ ఊహకందని గొప్ప ఉన్నతమైన ఆలోచన కలిగి నీ ఎడల ఆయన ఉన్నాడు. నమ్మిన వారు చెప్పకూడదు బిరుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం చేయాలంటే మనము, అయ్యా నీ ఆలోచన చప్పున నన్ను నడిపించవా? ఏం చేయాలంట? ప్రభుని ఏమనగల? ఉదయాన్నే లేచి, అయ్యా నేను ఇదిగో అది చేయాలనుకుంటున్నా, ఏంటంట అది చేయాలనుకున్నా, చేసిన దాకా నువ్వు నాకు తోడుకుండు. అదిగా చేయాల్సిన ప్రార్థన. అయ్యా నేనైతే ఈ ఆలోచన కలిగి ఉన్నాను, ఏదైనా నీ చిత్తమే, ఏదైనా నీ చిత్తమే, నీ చిత్తమే నా ఎడల సిద్ధించబడును గాక. కాబట్టి మన జీవితాన్ని మనము దేవుని చిత్తానికి దేవుని కాడికతకి మనం వస్తే, మన ఆలోచన విధానాన్ని దేవుని ఆలోచన విధానంతో అనుసంధానం చేయగలిగితే అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంట? నడిపిస్తాడంట. ఈ అధ్యాయంలో ఒకసారి యెషయా గ్రంథంలో అడిగండి, దావీదు గురించి ఒక మాట రాయబడింది, చూద్దాం. 6వ వచనం అనుకుంటా చూద్దాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెలుపడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకుని. చాలు.
ఇదే అధ్యాయంలో దావీదుని గురించి కూడా రాయబడింది. దావీదుకి ఏ కృప ఇచ్చాను అంటాడంటే శాశ్వతమైన కృప ఇచ్చానని అంటున్నాడు. ఏంటంట? శాశ్వతమైన కృప. దావీదుకి నేను శాశ్వతమైన కృప ఇచ్చాను అంటున్నాడు. దావీదుకు ఆ వంశాన్ని, ఆ కుటుంబాన్ని ఏ విధంగా రాజులుగా అనేకులకు ప్రత్యేకపరిచాను, అనేకులు ఎదుట సాక్షిగానే అతను ఉంచాను అన్నాడు. ఏంటంట? దావీదుకు చూపిన కృప శాశ్వతమైన కృప. ఎవరికి చెప్పండి? ఎవరికి? నాకు కూడా. మీకు వద్దా? కావాలా? నాకు చూడండి, మీకు కావాలా వద్దా? సరే, మనకి ఆయన ఏమన్నాడంటే దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మనకు కూడా చూపుతాడంట. మన వంశానికి, మన పిల్లలకి. ఆ దావీదుని ఏం చేశాడంటే ఆయన ఏం చెప్తాడంటే అక్కడ సూచనగా ఉంచానన్నాడు. కృపగా సూచనగా ఉంచానన్నాడు ఆయన. అడ్రస్ కృప అంటే దావీదుకు చూపిన కృప, శాశ్వతమైన కృప. ఎలాంటి కృప? శాశ్వతమైన కృప. అసలు కృప పొందుకున్న వారు ఏ విధంగా ఉంటారనేది దావీదుని పోయి చూపిస్తాడు ఆయన. కాబట్టి మన జీవితం కృప పొందుకోవాలా, శాశ్వతమైన కృప పొందుకోవాలా. ఆ కృప పొందుకోవాలంటే దావీదు కూడా కొన్నిసార్లు ఏం చేశాడంటే తన ఆలోచనలు దేవుని ఆలోచనలకు భిన్నంగానే ఉన్నాయి, కానీ ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడు. అది గొప్ప విషయం. చెప్పబడదాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే అనేక సందర్భాల్లో దేవుని ఆలోచనలు నెరవేర్చలేని వారిగా ఉంటాం మనం. కానీ ఎప్పుడైతే నాతాను వచ్చి గద్దించాడో అప్పుడు ఈ ఆలోచన ఏం చేయబడి? సరి చేయబడి. అందుకని శాశ్వతమైన కృప తొలగిపోలా. అతని కంటే ముందుగా ఉన్న రాజుకి కృప తొలగిపోయింది. ఎందరో రాజులకి కృప తొలగిపోయింది. ఆ రాజుల యొక్క జీవన విధానాన్ని గురించి దేవుడు చెప్పేటప్పుడు దావీదుకు లేక శాశ్వతమైన కృప మీకు ఇస్తాను, లోబడితే అన్నాడు. ఆ రాజుల గురించి మొదట ఆ ప్రారంభ దశలో ఏమంటుందంటే ఈ రాజు ఫలానా హిజ్కియా తమ పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవాకి యథార్థంగా నడుచుకునేను. సిద్కియా దావీదు నడిచిన యథార్థంగా నడవకుండా వంకర మార్గమందు నడిచెను కనుక దేవుడు తనకి ఎడబాసెను. ఇట్లా ప్రతి వారికి సూచనగా దావీదుని పెట్టాడు. ఇప్పుడు ఈ మధ్యాహ్న సభలు ఏమన్నంటే నీ కుటుంబాన్ని ఒక సూచనగా, నీ బంధువుల మధ్య, నీ రక్త సంబంధికుల మధ్య. అమ్మో, అసలు మార్తా మరియలాగా వారు తమ యజమానులను కాపాడుకున్నారు, తమ సహోదరులను కాపాడుకున్నారు, తమ బిడ్డలను కాపాడుకున్నారు. ఏంటంట? లోకములో మృతమైన వారిని సజీవులుగా లేపారు, వారిని రక్షించుకున్నారు. నేను గురించి మార్తా మరియల గురించి చెప్పుకోవాలా? వారు దేవునికి ఎంత అనుసంధానమై మృతతుల్యమైపోయిన మృతవాసన వస్తున్న తమ సహోదరులు లేపుకున్నారో అలా మీ కుటుంబాలు అద్భుతం జరగాల. అలా జరగాలంటే ఏం చేయాలా? ముందు బాధ ఉంది. వారి విశ్వాసాన్ని కొలిచాడు దేవుడు. కొలిచి వారి కొలమానం ఎంతవరకు అంటే రోగిగా ఉన్నప్పుడు దేవుడు వస్తే బాగుపడేవాడు, అంతవరకే ఉంది. ఆ విశ్వాసాన్ని దేవుని ఆలోచనతో కలిపి అనుసంధానం చేశాడు. ఇప్పుడు కొలమండి రా బాబు అన్నాడు. నీ ఊహ కందని కొలమానంలో వారు నిలబడ్డారు. నిన్ను కూడా అలా నిలబట్టాలని ప్రభు అనుకున్నాడు. నీ కుటుంబం మధ్య, నీ బంధువుల మధ్య, నీ సంఘములో నువ్వు అలా ఉండాలనుకున్నాడు. కాబట్టి అలా ఉండాలంటే ఏం చేయాలంట? దేవుని ఆలోచనలకి నువ్వు లోబడాలా. దేవుని ఆలోచనలు, దేవుని చిత్తానికి నువ్వు లోబడాలా. దేవుని చిత్తానికి నువ్వు తల వంచాలా. తల వంచితే ఆశీర్వాదం కదా. వాళ్ళు ఏమన్నారయ్యా, దగ్గర దారి ఇదిగితే దగ్గర దారి. మన పితరులు యాకోబుని తీసుకెళ్లారు. 40 రోజులు వెళ్ళగలం, 4 సంవత్సరాలు వెళ్ళగలం. ఆడతా పడతా తావేలు లేకపోయినా 4 సంవత్సరాలు వెళ్తాం, కుందేలు లేకపోతే 40 రోజులు వెళ్తాం. చెప్పండి, మీకు అర్థమవుతుందని చెప్పేది? తాబేలు లేకపోతే 40 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వెళ్తాం, కుందేలు లేకపోతే 40 రోజులు వెళ్తాం. అలాంటి దారి వదిలిపెట్టి ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు దారి ఎంచుకుంటావు పెట్టి. ఏమి యాజకుడు నువ్వు? ఏమి నాయకుడు నువ్వు? ఏం పాస్టర్ నువ్వు? ఏది నువ్వు చెప్పే బోధ? దేవుని చిత్తమా? ఏందయ్యా దేవుని చిత్తం? కంటికి వదలం చక్కగా కనపడుతుంటే, మా కంటికి ఇంపుగా కనపడుతుంది. ఈ మార్గం చూడ ఎంత సరళంగా చక్కగా ఉందో, ఈ మార్గం కూడా వెళ్దాం. మనం అక్కడక్కడ ఆగుతా, విందులు చేసుకుంటా, వినోదాలు చేసుకుంటా, ఎంతో చక్కగా పార్టీలు చేసుకుంటా, రకరకాలుగా ఆడతా పడతా, నిద్రపోతా, శాద తీరుతా వెళ్ళినా కానీ, తాబేలు లేకపోయినా కానీ 4 సంవత్సరాలు వెళ్తాం. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే 40 రోజులు వెళ్ళిపోతాం.
అలాంటి దారి వదిలిపెట్టి 4 సంవత్సరాలు ఆ వ్యవధికి బట్టే, ఆ కాల వ్యవధి బట్టి ఆధారం ఎంతానంటే ఏంటి? 40 సంవత్సరాల తర్వాత సంగతి ఏమో. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం, 40 సంవత్సరాలు ప్రయాణంలో ఉన్నాం, వెళ్దాం పడదాం. కానీ ఆ మార్గం ఎట్లాంటిది? తేళ్ళు, ఇంకా భయంకరమైన కరువు, భయంకరమైన ఆ వేదన, అనేకమైన శ్రమలు, బారుకి ఏదో నిచ్చినాట, మీకు తెలుసా? నిచ్చినాట అని ఏదో ఒక ఆట ఉండేది. ఏం గరిస్తుందంట? నిచ్చిన ఎక్కుతుంటే పొంగ గరుస్తుందంట. అరణ్యయాత్రలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అడుగడుగున పావులే, విషమ జంతువులే. అలాంటి భయంకరమైన వేదనకరమైన మార్గంలో మమ్మల్ని తీసుకెళ్తా ఉంటామేంటి? దేవుని చిత్తం అని చెప్తామేంటి? దేవుడు తెలియదా ఆయన సృష్టించడానికి ఈ మార్గాలన్నీ అని వ్యతిరేకించిన వారు అనేకులు ఉన్నారు. ఉన్నవారందరూ ఏమయ్యారు? నా నోటితో నేను చెప్పను, మీ నోటితో కూడా మీరు చెప్పొద్దు, మర్చిపోండి. ఏం చేయాలట? మర్చిపోండి. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరినే? పరుగు పందెంలో గెలిచినని గుర్తుపెట్టుకోవాలా. బాగా చదివేవాడు ఏం చేస్తాడు తెలుసా? వాడికంటే చదవగలిగిన వాడి క్లాస్ చేయాలని చూస్తాడు. ఈ చదువు లేని దరిద్రుడు ఏం చేస్తాడు తెలుసా? వాడికంటే వెనకబడ్డ వాడు చూసి వీడికంటే నేను పర్లేదు అనుకుంటాడు. అర్థమవుతుందా? వీడికంటే నేను పర్లా, వెనకాల వాడితో నీకు నీ వెనకమాల ఒకడే ఉన్నాడు, నీ ముందు 10 మంది ఉన్నారు, వాళ్ళ క్రాస్ చేస్తే పరుగు పందెంలో నువ్వేమవుతా? మొదటి స్థానంలో ఉంటావు. పడిపోయిన వారిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు, నిలబడి పరిగెత్తే వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారి విశ్వాసం కంటే పరుగు పందెంలో మనం ముందుకెళ్లే వారిగా మనం ఉండాలి. అలా ఉండాలంటే ఇలా మన పితరులు సనిగేరు, గొనిగేరు వారిలాగా మనం ఉండకూడదు. మన ఆలోచనలకు ఎలా ఉంటుందంటే అనేక సార్లు వాక్యం కూడా మన ఆలోచనలకు భిన్నంగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. ఉండిదా ఉండమా? సురుకు పుట్టింది, బాధ కలిగింది, గాయపరచబడతాం, అబా 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 అంటాం, వారంతా మర్చిపోలేం, ఒక్కోసారి 4 రోజుల వరకు గుర్తుంటుంది. అయితే అదే నీకు మందు, అదే నీకు మందు. మా వాడి కాలు దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు ఏదో సిరప్ ఇచ్చారు. అరే పుండి మీద పోయిరా, భలే కొంచెం ఒక 5 నిమిషాలు మంట కొట్టింది, 10 రోజులు తగ్గిపోయితే అన్నాడు. 10 రోజులు కాదు, 2 నెలలు అయినా కానీ తగ్గకుంటాను, కానీ దాన్ని మాత్రం నేను ఈయన అన్నాడు. అర్థమవుతుందా? అది 1 నిమిషాలు ఆ మంట కొంచెం బరాయించడానికి ఏమవుతుంది? ఆ గాయం కట్టుకుంటుంది. వాడిని బరాయించడం అంటే దేవుని వాకింగ్ కూడా అలా కొంచెం మంటగా ఉన్నా, కొంచెం గాయంగా ఉన్నా, కొంచెం బాధగా ఉన్న దాన్ని అంగీకరించి దాన్ని స్వీకరిస్తే అది మనకు ముందు అయింది, అది మనకు దీవెన అయింది, అది మనకు ఆశీర్వాదం అయింది. ఎంతో దీవెననిచ్చింది, ఎంతో 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 దీవెననిచ్చింది. దేవుడు నీ పట్ల, ఇక్కడున్న మీ పట్ల, మీ కుటుంబం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మిమ్మల్ని ఆయన చుట్టూ తిప్పుతున్నాడయ్యా. ఆలస్యం అవుతున్నాయా? ఏంటట చెప్పాలా? ఆలస్యం అవుతున్నాయా? ఇతను అంటాడు, వీడు చేస్తానంటాడు, చేయడు. ఎన్నిసార్లు అయ్యా? 7 సార్లు ప్రార్థన చేశాను. ఇదే యెహోవా వాక్కు. ఏంటంట? ఇదే యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కే. ఎప్పుడు? రేపా? ఎల్లుండా? అవతల ఎల్లుండా? కదా? మీ జీవితాల్లో లేదా అలాంటి ప్రశ్న? అయ్యా నేను ఇల్లు కట్టుకోవాలి, చెప్పండి. అయ్యా నేను ఇల్లు కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, చెవులు చిన్నప్పుగా జోకాలు చేయించుకోవాలనుకున్నానయ్యా. లేదయ్యా నా భర్త మారు మనసు అయ్యా, నా కూతురు మారు మనసు అయ్యా, నా భార్య మారు మనసు అయ్యా. ఇట్లా మన జీవితాల్లో అనేకమైన ఆశలు ఉన్నాయా లేవా? ఆ ఆశల పట్ల మనకేముంటుంది? ఎప్పుడు ఇదే యెహోవా వాక్కు. ఏ పాస్టర్ అయినా, ఏ సేవకుడైనా, ఎక్కడికి పోయినా ఆయన ఏం చెప్తాడు? ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఏంటంటే ఆ వాక్కు? అబ్రహాముకు చేసిన వాగ్దానం, అబ్రహాముకు చేసిన వాగ్దానం. నేను నిన్ను విడవను. వాగ్దానము చేయబడిన వాడు, చేసిన వాడు నమ్మదగిన వాడే. ఇంకెప్పుడయ్యా? ఇట్లా 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 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆయనకి ప్రియమైన వ్యక్తి. అబ్రహాము దేవునికి ఎలాంటి వాడంట? ప్రియమైన వాడు, స్నేహితుడు. నా ప్రాణ స్నేహితుడికి నేను చేయబోన్నది ఏదైనా చెప్పుకోకుండా ఉంటానా? నేను దాస్తానా? ఏంటంట? అసలు నేను ఒకటి చేయాలనుకున్నాను భూమి మీద, అది నా స్నేహితుడికి చెప్పుకోకుండా ఉంటానా అన్నాడు. అలాంటి గొప్ప స్నేహం కలిగిన ఆ దేవునితో అనుసంధానమైన వారి జీవితంలో అబ్రహాం కూడా ఇసుకు చెందిన ఆ సమయాలు ఉన్నాయి. అయితే అబ్రహాం ఇసుకు చెందాడంటే అంతకుముందు అబ్రహాంకు ఆధారం ఎవరు లేరు. అయ్యా ఇదిగోయ్యా ఫలానా వారికి చేసినట్లుగా అబ్రహాం కంటే ముందు ఎలిజబెత్ ఉంటే ఇదిగో ఎలిజబెత్ లేగా,
ఇంకా ఆ ఏంజల్ లేక, ఆ దెబోరా లేక, అంటే మీరు అబ్రహాం కంటే ముందుంటే మిమ్మల్ని చూపించేవాడేమో మీకు ఏదైనా ఆశీర్వాదాలు ఇచ్చి. అప్పుడు అబ్రహాముకు చేయబడిన ఆశీర్వాదం, ఆ అబ్రహాముకు చేయబడిన వాగ్దానానికి ముందు అంతటి వాగ్దానానికి పొందుకోవడానికి అంతటి నీతిమంతులు ఎవరు కనపడలా. అలాంటి పరిస్థితి, అలాంటి జీవితం ఎవరికి కావాలా? అలాంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం, అలాంటి కష్టాన్ని, అలాంటి కరువులు, అలాంటి లోటుని అనుభవిస్తున్నాం. అంతే ఏం చెప్తానంటే, అబ్రహాము నా స్నేహితుడు, నేను అబ్రహాంకి ఇచ్చా, అలా నీకు కూడా ఇస్తా. నీకు ఏం కావాలో అవన్నీ నేను ఇస్తా. అయితే నువ్వేది ఆశిస్తున్నావు అది కాదు, నువ్వెలా ఆశిస్తున్నావు అది కాదు. నీ ఆలోచనలకు అందని ఆశీర్వాదాన్ని నేను ఇస్తా. నీ ఆలోచనలకు అందని దీవెని నేను ఇస్తా. నీ ఆలోచనలకి నీ ఊహకే అందని దీవెని నేను ఇస్తా. ఎప్పుడు నువ్వు లోపడితే, నువ్వు నమ్మితే. ఏం చెప్పాడు యేసయ్య? అమ్మా మార్తా ఏం ఏడుస్తావు, మరియా ఎడవకు. ఆయన కూడా ఎడుతున్నాడు. అయ్యా నాకు చెబుతున్నావు, నువ్వు కూడా ఎడుతున్నావుగా. ఏంటంట మీకు అర్థమవుతుందని చెప్పేది? ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, మార్తా మరి దగ్గరికి ఆయన కూడా ఏడ్చాడు, ఆయన కూడా ఎడుతున్నాడు, ఆయన ఓదార్చున్నాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు మార్తా మరి ఏమన్నారంటే, ఏడవకయ్యా. ఏంటంట? ఏడవకయ్యా. ఆయన ఏడుతున్నాడంట. ఆయన ఏడుస్తే చెప్తున్నాడంట, మీ విశ్వాసం ఎంతవరకే ఉంది, నేను మీ ఏడలో వేరే ఆలోచన కలిగి ఉండా. ఈ ఇంట్లో బాగు చేస్తే ఈ ఇంటి వరకే పరిమితం. ఏంటంట? ఈ ఇంటి వరకే పరిమితం. నీ లోటు ఎంతమందికి తెలిస్తే అంతమందికి దేవునికి నీ కృప, నీ ఎడల ఎంత కృప ఉందో తెలుస్తుంది. తెలుస్తుందా తెలీదా? ఇశ్రాయేలీయుల్ని మరలా చెరపట్టాలని ఐగుప్తులు బయలుదేరారు. ఒక తొలిచూరు పిల్లలు తీసేస్తే వారికి సరిపోలా. అక్కడ పశువుల్లో, మేకల్లో, పక్షుల్లో, మనుషుల్లో అందరిలో తొలిచూరు బిడ్డలను బలి తీసుకున్నాడు. నా బిడ్డల మర్యాద వదులుతారా వదలరా అని. సరిపోలా. వారికి ఇంకా దేవుని భయం తెలియలా. ఆ ప్రజల పక్షాన ఆయన ఉండడం తెలియలా. తెలియాలంటే ఆయన ప్రకృతిని పంచిపోతారు, ఆయన స్వాధీనంలో అని తెలియాలంటే ఏం జరగాల? వీళ్ళు బయలుదేరాలా. అందుకనే పరో హృదయం మరలా కఠినపరిచాడు ఆయన. వెంటనే రథాలు రౌతులు వేసుకొని బయలుదేరేళ్ళు. వారు సముద్రం దాటారు, వీరు కూడా దాడదామని చూశారు. ఏమయ్యారు? మధ్యలో హతులైపోయారు. వెనకబడ్డ వాళ్ళు ఉన్నారే, ఒడ్డునున్న వాళ్ళు, వాళ్ళకి అర్థమైపోయింది, ఊరి బాబు ఈ ప్రజల పక్షాన ఎలాంటి వాడు అంట? పంచభూతాలని అదుపు చేయగలిగిన వాడు. ఏంటంట? పంచభూతాలని అదుపు చేయగలిగిన వాడు ఈ ప్రజల పక్షాన ఉన్నాడు. ఆ ప్రజల జోలికి అసలు మనం వెళ్ళకూడదు. ఆ భయం వచ్చింది ఎప్పుడు? నీవు నమ్మిక ఉంచి విసక్కోకుండా ఆ దేవుడు చెప్పిన మార్గంలో దిగితే. సముద్రంలో దిగినాడు, నీకెందుకు నేను ఉన్నానన్నాడు ఆయన. అమ్మో ఇదేం ఎంత ఎత్తుంది, ఇది అబ్బు బాబు, ఇది కూడా ఒక్కసారికి రెండు కలిస్తే మనం ఏమైపోతాం, నాకు ఈత రాదు. ఏమైనదంట? నాకు ఈత రాదు అనుకున్నావు అనుకో, నువ్వు ఇక్కడే ఉంటావు, నువ్వు పర్లా బానిసత్వం తప్పదు. అయితే ఆయన మీద విశ్వాసం ఉంచి దిగిన వాళ్ళు అందరికి వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటో తెలుసా? దేవుడు వారి ఎడల అసలు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో వారు రుచి చూశారు. వాళ్ళకే కాదు, ఐగుప్తులకే కాదు, ఇశ్రాయేలీయులకు కూడా తెలియదు. దేవుడు పంచభూతాలను అదుపు చేయగలిగిన వాడని, మా కోసం సముద్రాన్ని చేర్చగలిగిన వాడని వారికి తెలియదు. వారి పితరులకు చేసినవి ఇంకా వారికి వారి అనుభూతులకు రాలా. వారు కూడా రుచి చూడాలి కదా. మరి ఏం చేయాలంట? రుచి చూడాలిగా. అందుకని వారు కూడా రుచి చూసేటట్టుగా అరణ్య మార్గంలో నడిపించాడు. మారాన్ని మధురంగా మార్చగలిగిన వాడు నా దేవుడని వారికి తెలీదు. చేదైన జీవితాలను మధురంగా మార్చగలిగిన వాడు నాకు తెలీదు. అందుకనే మారా దగ్గరికి వారు నడిపించాడు. చేదైన జీవితాన్ని మధురంగా మార్చగలిగిన ఆయన. అందుకనే వారు చేదైన జీవితాలను ఆ చేదైన వాటిని మధురంగా మార్చిన దేవుడు ఏమన్నంటే, నీ జీవితంలో చేదైన అనుభవాన్ని మధురంగా మారుస్తా. నేను అనుకున్నాను మరిమక్కయ్య కూతురు గురించి, అసలు ఈ పిల్ల ఎందుకు చదివిస్తానంటుంది, వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్న పరిస్థితికి పెళ్లి చేసి పంపితే బాగుండు కదా, ఏందో చదివేది అనుకున్నా. ఆ అమ్మాయి ఎంసెట్ ఇప్పుడు ఏం ఎగ్జామ్ ఉంది, ఏదో ఎగ్జామ్ రాసింది, పాస్ అయింది, ఫ్రీ సీట్ వచ్చింది. అంటే దేవుడు వారి పక్షాన కార్యాలు చేస్తున్నాడు. వారు కూడా దేవునికి లోబడినారు. ఆ పిల్లలు దేవునికి లోబడి ఉంటేనే కదా ఆ విద్య జ్ఞానం వారికి ఇచ్చేది. ఎవరికైనా జ్ఞానము కొద్దిగా నెడలా నన్ను అడగండి నేను ఇస్తానన్నాడు. మరి వారు దేవుడిని అడిగారు, దేవుడు వారికి ఇచ్చాడు. అన్ని ఉన్నవాడు చదవరా అంటే వాడు బడికి పోడు, చదవరు.
కాబట్టి దేవుణ్ణి అడిగే విధానం, దేవుని మీద నమ్మిక ఉంచే విధానం, దేవుని మీద మనము గురి నిలిపే విధానాన్ని బట్టి మన జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉంటాయి. మన జీవితాలు అనేకుడికి మరి మాదిరికరంగా, సూచనగా, అంటే ఏమంటారంటే మనం ఇంకా పాడిందే పాడరా పాసిపల్ల బద్దయ్యా అన్నట్టు విశ్వాసాలు అందరూ ఎడతాయారంటే, అయ్యా అబ్రహాం దీవించవు, ఇంకా చెప్పండి ఇస్సాకును దీవించవు, యాకోబును దీవించవు, చెప్పండి. మీరు అందరూ పాడుతూ ఉంటారుగా, ప్రార్థన ఎత్తితే చాలు వాళ్ళందరి పేర్లు ఎత్తారు. మీ పేర్లు చెప్పుకోవచ్చుగా. మీకు అలాంటి దీవెన మీకు లేదు, మీకు ఈడా దేవుడు పక్షపాత. చెప్పండి, నన్ను దీవించావు, నాకు ఇంకో పలానా సమయంలో ఈ కార్యం చేసావు, నన్ను ఎవరు ఆదరించటంలో నువ్వు ఆదరించవసయ్యా. ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో, నన్ను అనేకులు అవమానపరిచినప్పుడు నువ్వు నన్ను నిలబెట్టేవసయ్యా. మరలా ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. విశ్వాసంతో పలకలేరా? అదింతే చాలు. ఉభయదేవి కుటుంబం దీవించినట్టుగా నన్ను దీవించు అయ్యా. నేను ఏమై ఉన్నానో నీ సన్నిధికి రాకముందు ఈ రోజున నీ స్థాయిలో ఉంచావు. చెప్పండి, నేనేమై ఉన్నానో నీవు ఎరుగుదు, నేను ఎరుగుదును, నా చుట్టూ ఉన్న వారు ఎరుగుదును. కానీ ఇప్పుడు నన్ను ఏ స్థాయిలో ఉంచావు ప్రభా? ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంచావు ప్రభా? ఎంతమందికి దీవెనకరంగా ఉంచావు ప్రభా? అయ్యా, ఆనాడు నాకు సమృద్ధి అయిన ఆహారం లేదయ్యా, సమృద్ధి అయిన ఆరోగ్యం లేదయ్యా. ఈనాడు నాకు సమృద్ధి అయిన ఆరోగ్యం ఉంది, సమృద్ధి అయిన దీవెన ఉంది, ఆహారం ఉంది. నేను సరిగా వండుకొని తినలేని పరిస్థితి. ఈరోజు నా పిల్లలకి, నాకు, నా కుటుంబానికి కోరింది తినే సమృద్ధిని నాకు ఇచ్చావు. ఎందుకు చెప్పలేవు? ఎవరెవరు కనపడతారు? నోరు తెరిస్తే చాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారసులం మేము ఐగుప్తు దాటిన దేవులా. అబ్రహాము నీతికి వారసులం మేము ఐగుప్తు దాటిన దేవులా. మోసే బడిలో బాలురమో, మోసే బడిలో బాలురమో, యేసయ్య బడిలో ఎవరు మనము? నిబంధన జనులం, మోసే బడిలో బాలులము. అదిగో మోసే జీవితంలో, మోసే యాత్రలో జరిగిన అనేకమైన అద్భుతాలు మనం చూసాం, మనం విన్నాం. మన జీవితానికి కూడా ఆయన అనుగ్రహిస్తాడట. అక్కడ జరిగిన మార ఏదైతే ఉందో, వాళ్ళు అడుగు పెట్టినప్పుడు మారాగా ఉన్నదాన్ని మధురంగా మార్చాడు యేసయ్య. ఎన్ని నీటి బుక్కలు అంట? 12 నీటి బుక్కలు. ఎన్ని ఈత చెట్లు? 70 ఈత చెట్లు. ఎంతమందికి? లక్షల మందికి, కొన్ని లక్షల మందికి 70 ఈత చెట్లు, 12 నీటి బుక్కలు ఆకలి తీర్చిని. నీ జీవితంలో కొంచెముగా ఉన్నదంటూ మహావృద్ధిని అనుగ్రహించగలడు యేసయ్య. ఏముందమ్మా నీ ఇంట్లో అని దైవజనుడు లేడు. అయ్యా కొంచెం నూనె ఉందయ్యా. ఏమట? కొంచెం నూనెయ్యా. నీకు అరువుకు తెచ్చుకోగలిగినన్ని పాత్రలు తెచ్చుకో అన్నాడు. తెచ్చుకుందంట. ఆ నూనెను అన్ని పాత్రలో పోయి, ఏందయ్యా కొంచెం ఉంటే అన్ని పాత్రలో నేను ఏడబోసే అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మన విశ్వాసం ఏడుందంటే ఈ కొంచాన్ని ఈ పాత్రలోనే సాదు, 50 అడుగులు ఉన్నాయా అని చెప్తుంటే అన్నిట్లో పోయమంటావేంటి? డ్రమ్ము నిండా ఉంటే అన్నిట్లో పోతును, తొట్టి నిండా ఉంటే అన్నిట్లో పోతును ముంచి, ఈ కొంచాన్ని అన్ని పాత్రలో పోయాలా అనేవాళ్ళు విశ్వాసులుగా ఉన్నారు ఇప్పుడు. కానీ దేవుని ఆలోచన ఏంటి తెలుసా? ఆ ఎదవరాలు, ఆ బిడ్డ, ఆమె గ్రహించేసింది దేవుని ఆలోచన ఏంటో. ఆ దైవజనుడి నోటి నుంచి వచ్చిన ఆశీర్వాదం అనుభవించాలనేమా ఆ మాట అనుకోకుండా ఆ పాత్రను తీసుకొని ఒక్కొక్క దాంట్లో పోయటం మొదలు పెట్టిందంట. ఒక్కొక్క దాంట్లో
ఆ కొంచెం వస్తానే ఉంది. ఆ కొంచెం ఏంటంట వస్తానే ఉంది అంట. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలినట్టు వస్తానే ఉంది. అయ్యా అన్ని నిండిపోయినాయి అయ్యా, ఇంకేమన్నా రూపు తెచ్చుకోగలవా, ఇంకేమన్నా రూపు తెచ్చుకోగలవా అని అడిగాడంట. ఇక చాలయ్యా, ఇక అది ఇంకొక మాట చెప్తానండి. దావీదు దేవాలయం కట్టడానికి కానుకలు అడిగాడు, అంటే వెండి బంగారం నాణ్యాలు అని అడిగాడు. అవి వస్తానే ఉన్నాయంట బండ్ల మీద. ఓరు బాబు ఇవి వచ్చేస్తానే ఉన్నాయంట. అక్కడ ఉన్నవారంట, అయ్యా మన దగ్గర గదులు నిండిపోయి మనం ఏదైతే కట్టాలనుకున్నామో దానికి మిన్నైనవి వస్తున్నాయి, ఇంక వీటిని మనం ఎక్కడ పెట్టాలో మనకు స్థలం లేదన్నారంట. అప్పుడు ప్రకటన చేశారంట, ఇక చాలు అయ్యా, ఏంటంట ఇక చాలు అని అన్నారంట. నీ జీవితం అలా ఉంటే ఇలా ఉంటుంది. అలా ఉంటే ఒక ప్రకటనే ఏం చేశారంట, అయ్యా మందిరం కట్టాలి, మరి మందిరానికి కావాల్సిన సామాగ్రి చేశారంటే ఎవరు ఇవ్వగలిగినంత వారు ధారాళంగా ఇస్తా ఉంటే ఇక్కడ దాచడానికి స్థలం లేక ఊరి బాబు ఇక చాలు ఇచ్చింది ఆపండి బాబు అన్నట. ఇచ్చింది చాలు ఆపండి అన్నాడు. అలా ఉండాలా నీ జీవితం, నీ ఆలోచన అలా ఉండాలా, నీ ధారాళమైన మనసు అలా ఉండాలా. ఇట్లా 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 పెట్టుకుంటే దేవుడు కూడా ఇట్లా 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 అంటాడు. మనం కోర్చగా ఉండకూడదు. అన్నిటిలో నీ దేహము దేవునికి ఇవ్వాలా, నీ మనస్సు దేవునికి ఇవ్వాలా. ఏంటంట నీ దేహము నీ మనస్సు దేవునికి ఇవ్వాలా. అందుకనే ఆమె ఆ కొంచెం తీసుకెళ్ళి అన్నిటిలో పోస్తుంది. అన్ని నిండిపోయినాయి. మనమేమడుగుతామంటే ఈ కొంచెం దీంట్లోకే చాలలేదు, మళ్ళీ అన్నింటిలో పోయమంటాం ఏందయ్యా అని అడిగేవారు మనము. అనుమానస్తులు మనము. ఎవరమాట అనుమానస్తులము, పిరికివారము, అవిశ్వాసము. దేవుడు ఏమన్నంటే నీ విశ్వాసం అక్కడ ఆగిపోయింది, అక్కడే ఆగిపోయింది, కొంచెం కింద ఆగిపోయింది, మంచం కింద ఆగిపోయింది. నేను నిన్ను వెలిగించాను, నువ్వు కొంచెం కింద మంచం కింద ఉండడానికి కాదు, నీ పట్ల నేను ఒక ఆలోచన కలిగి ఉన్నా, ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నా. అదేంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇవ్వాలనుకున్నా. ఎందుకంటే నేను మీకు చేసిన వాగ్దానం కాదు, మీ పితరులకు చేసిన వాగ్దానం. మీ పితరుడైన అబ్రహాముకు నేను మాట ఇచ్చా, ఈ ప్రాంతాన్ని నేను నీకు ఇస్తానని. ఆయన దానికి సంబంధించిన ఆ కానుకను లేదా ఆ బలిని నాకు ఎప్పుడో ఇచ్చేసాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో ఇచ్చేసాడు ఆయన అబ్రహాము దేవునికి. అయితే నేను ఇంకా చాలా అయిపోయింది, నేను ఇపోతే నాకు బరువు అయిపోయింది, వడ్డీ పెరిగిపోయింది, నేను ఇవ్వాల్సిందే. రెండ్రా బాబు అంటే ఇల్లు వింటలా, రెండ్రా బాబు తీసుకెళ్తే వీళ్ళు నడవట్లా, వీళ్ళు కొనసాగట్లా, ఇక లాభం లేదని వారిని ఇటు ఉండబోతే మరలా వెనక్కి వస్తారేమోనని పట్టుకొని మెల్లిగా చేశాడు, చుట్టూ దారి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం జరిగిపోయారు, ఒక 10 మంది వెనక్కి వెళ్ళాలనుకున్నారు. ఎర్ర సముద్రం 10 మంది కోసం చీలిద్దా? చేయదో. దేవుడు నిన్ను ఒకసారి ముందుకు పోయినాక వెనక్కి వచ్చే మార్గంలోకి తీసుకెళ్ళడం. ఎందుకంటే దాని గురించి కొత్త నిబంధనలో ఒక మాట స్పష్టంగా రాయబడింది. ఏంటంటే దేవుని కాడి మీద చేయి వేసి వెనుదిరిగి చూసేవాడు ఎర్ర సముద్రంలో మునిగిపోతాడు. చెప్పండి. అంటే ఆ సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళిపోయినాక మరలా ఐగుప్తికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చిందనుకో, ప్రయాణం అయితే ఏమవుతాడు? వారి కోసం సముద్రం చీలిద్దా? అది దేవుని చిత్తమా? కాదే. నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే సముద్రం నీ కోసం చీలిద్ది. అయ్యో అంతమంది కోసం చీలిద్ది. యోర్దాను నది కూడా అలాగే చీలింది. అయితే యోర్దాను నది ఇద్దరి కోసం కూడా చీలింది. చెప్పనా ఇద్దరు ఎవరు? చెప్పలు తినబడతాం. హల్లెలూయా. ఏలియా ఎలీషా. ఏలియా ఏమన్నాడంటే, ఏలియా ఒక ప్రయాణాన్ని మొదలు పెట్టాడు దేవుని ఆలోచన మేరకు. అయ్యా నేను ఒక చోటుకి వెళ్తున్నాను, మీరు రావకండి. ఆగిపోయారు అందరూ. ఎలీషా అన్నాడు, ఏమన్నాడంటే, నువ్వు నన్ను పిలిచావు దుప్పటేసి, నిన్ను వెంబడించమన్నావు, నిన్ను వెంబడిస్తా, నేను ఎక్కడ ఆగను. నన్ను పిలిచావు, అది కరువు అయ్యా, నువ్వు నా వెంబడిస్తే కరువు వచ్చింది అయ్యా, దెబ్బలు తగులుతాయి అయ్యా, అవమానం ఎదురైతే అయ్యా, నువ్వు కొంచెం కష్టపడాల్సి వచ్చింది అయ్యా. అబ్బే ఎన్ని కష్టాలు వచ్చినా నేను మాత్రం వదలను. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నీ అమ్మటే నేను ఉంటా. నువ్వు అలా అనగలవా? దేవుని కాడి మీద చెయ్యేసి నేను ఎదురుగా చూడను ప్రభా, నేను నీ అమ్మటే ఉంటా. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన మనం అనగలవా? అనగలగాల. అనగలిగితేనే దేవుని ఆలోచన నీ పట్ల నెరవేరింది, దేవుని చిత్తం నీ పట్ల నెరవేరింది, దేవుడు చేసిన వాగ్దానం నీ పట్ల నెరవేరింది. ఆయన అన్నాడు దైవజనుడు, అయ్యా
నువ్వు నన్ను పిలిచావుగా, మధ్యలో వదిలిపెట్టబాకయ్యా. ఏంటయ్యా ఆయన ఉండమంటున్నావు? నేను ఉన్నానయ్యా, నీ అమ్మటి వస్తానయ్యా అని భక్తులు అడుకున్నాడు. సరేరా, యోర్దాను నది దగ్గరికి వెళ్ళిపోయారు. వారి పాదాలు తగిలితే నది చీలిపోయింది, అవతలకి వెళ్ళిపోయారు. అయ్యా, నువ్వు నా ఎమ్మటి నమ్మకంగా పనిచేసావు. ఎలాంటా వినండి, మీరు హృదయాలు తెరవండి ఒకసారి. ఈ పాత్రలోనికి మీరు వెళ్ళండి. నువ్వు నా ఎమ్మటి నేను పిలిచిన కాడి నుంచి నాకు నమ్మకంగా ఉన్నావు కదా, ఎంతో పరిచయం చేసావు కదా, నీకేదో ఒకటి నేను ఇవ్వాలనుకుంటున్నా. ఏంటట? నీకేదైనా ఇవ్వాలనుకున్నా. ఏం కావాలో కోరుకో. ఏం లేదయ్యా, నువ్వు దేవుని కోసం ఎట్ట బతికేవో రెండంతలు నేను బతకాలా. నా బ్రతుకు జీవితంలో నీవు చేసిన అద్భుతాలు 2 పాలు నేను చెయ్యాలా. అబ్బా, నేనైతే ఏం కోరుకునేవాడు తెలుసా? అయ్యో, 4 పిల్లలు ఉన్నారు కానీ 4కి 4 ఎకరాల పొలము, 4 కార్లు, చెప్పండి, 4 బంగారాలు కదా. మనం అక్కడ ఉంటాము. అయితే ఆ దైవజనుడు ఏం కోరుకున్నాడు తెలుసా? అయ్యా, నీవు దేవుని కోసం బ్రతికేవు, అగ్నిలా బ్రతికేవు. ఇదిగో నీ కోసం దేవుని అగ్ని రథం వస్తుంది, నువ్వు కొనిపోబడుతున్నావు. అయితే నేను నీకు లాగా 2 పాలు దేవుని పరిచర్య చెయ్యాలా. అయితే ఏమన్నాడంటే, నేను నీకు మరలా కనపడితే అది జరుగును అని అన్నాడు. జరుగును అన్నాడు. ఈ మాట నేను కొంచెం ముందుకు పోయినాక జాగ్రత్తగా వినండి. మీరు బాగా దాన్ని ఎన్నోసార్లు వినుంటారు కానీ దాని రుచిని మీరు చూడాల. ఆ రుచి అంతా మీకు చూపిస్తా ఇప్పుడు. ఆ మాట అన్నాడు కదా, గుర్తుపెట్టుకోండి. వెళ్ళిపోయాడు కనపడలా, వెళ్ళిపోయాడు కనపడలా. అక్కడ ఆగల ఎలీషా. ఇప్పుడు కొత్త నిబంధనలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది. అడుగుడు ఇవ్వబడి, వెతుకుడు ఎదుర్కొన్న తట్టుడి తీపండు. అడిగే అర్హత ఉంది. మాట ఇచ్చావు, నేను నీకు యథార్థంగా పనిచేశానన్నావు, నీకేం కావాలో కోరుకోమన్నావు, నేను కోరుకున్నా. నువ్వు నాకెందుకు కనపడవు, నువ్వు నాకెందుకు ఇవ్వు, నువ్వు కనపడాలా, నాకు ఇయ్యాలా, నాకు అర్హత ఉంది. నువ్వే చెప్పావు, వాగ్దానం చేసింది నువ్వే. నువ్వు అడగలవా? మీకు అర్థమవుతుందా? మీరు అడగలరా? అయ్యా, ఈ కరువులో నుంచి నేను బయటికి రావాలా, నేను మంచి ఇల్లు కట్టుకోవాలా, నేను మంచి ఇల్లు కట్టుకోవాలా, ఈ ఉపద్రవం నుంచి నేను బయటికి రావాలా, నా పిల్లల పెళ్ళిళ్ళు, నా పిల్లల జీవితాలు, నువ్వు అడగలవా? నేను నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు ఇదే యెహోవా వాక్కు నాకు ప్రమాణం చేసావుగా, ఈ ప్రమాణానికి తగిన వాడిని నేను అన్నావుగా, నువ్వు నాకు ఇచ్చావుగా, నువ్వు నాకు ఇవా? నువ్వు అడగలవా? ఎలీషా అడిగాడు. ఎట్లా అడిగాడు తెలుసా? వస్త్రాలు చించుకున్నాడంట, గుడ్డలు చించుకొని కేకలేశాడు. రథం మీద వెళ్ళే వాడికి కనపడతాడు కేకలేశాడు. దేవుడు కొనిపోబడుతున్న ఆకాశంలోకి వెళ్ళిన వాడికి కనపడతాడు కేకలేశాడు. అక్కడి నుంచి దుప్పటి ఆయన మీద పడింది. నీవు అడిగితే ఆయన కనపడితేనే అన్నాడు కదా, ఆయన కనపడలేదు కాబట్టి నేను ఇంకొక మార్గం కూడా వెళ్ళాలి, వాడు ఎత్తుక్కోవాలా, పడవ ఎత్తుక్కోవాలా. ఏంటంట, నేను మరలా నా ప్రాంతానికి వెళ్తానికి వాడ పడవ, వాళ్ళ ఉంటేనే వాడు మల్లయ్య అన్నాడు, వాడు దిగినాక బోడి మల్లయ్య అన్నాడు. అర్థమవుతుంది మీకు? మొన్న చెప్పాను ఏం కావాలి అన్నాడు, నాకు కావాల్సింది చెప్పాను, వెళ్ళిపోయాడు. చూసావా అని అనుకుంటాం. మనం అడగం, మోకరించం, ప్రార్థన చేయలేం. దేవుడు ఏమంటాడంటే, ఎలీషా మనకు నేర్పుతున్నాడు. ఏమంటాడు తెలుసా? చక్కని మాట చెప్తున్నాడు. అయ్యా, నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను నీకు యథార్థంగా పనిచేశానని నువ్వే చెప్పావుగా, ఏం కావాలో కోరుకోమన్నావుగా, నేను కోరుకున్నాగా. ఆ కోరుకున్న దాన్ని నా సొంతం కోసం కాదు కదా, నిన్ను మహిమపరచడానికి కదా. నాకు ఒక బిడ్డనిస్తే నా నింద తొలగిపోయిందయ్యా, ఈ బిడ్డను మరలా నీకు ఇస్తానయ్యా. అడిగిందా? అడగలేదా? అడగాల. ఎట్లా అడగాల? హృదయాన్ని కూడా చించుకున్నాడు. మనకి గుడ్లో చించుకున్నట్టుగానే కనపడుతుంది. హృదయం బద్దలైపోయినా కేకలేశాడు. ఆకాశం నుంచి దుప్పటి పడింది. ఆ దుప్పటితో విశ్వాసంతో నది దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలీయులు దాటేటప్పుడు ఈ నది చీలితే, దైవజనుడు నేను వచ్చినప్పుడు ఈ నది చీలి ఆరిన నేలగా బాటగా మారిందే, ఇప్పుడు నా కోసం ఇది బాటగా మారాలా. అంతే, దుప్పటి తీసుకుని నది మీద కొట్టాడు. ఏమైంది? దగ్గరగా చప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం నీ దగ్గర ఉంటే, రక్షణ వస్త్రం నీ దగ్గర ఉంటే, మీకు అర్థమవుతుందా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక వస్త్రాన్ని నీ మీద కప్పుతారే, ఆ వస్త్రం నువ్వు కప్పబడి ఉంటే నీ జీవితం మీద, ఆ
ఆ వస్త్రాన్ని తీసుకొని నువ్వు నీకు ఎదురుగా ఉన్న వాటి మీద కొడితే, ఆ కష్టాల మీద లేకపోతే ఆ ఎదురున్న సమస్యల మీద, అవి ఏమవుతాయంట? 2 పాయలు అయిపోతాయి. 6 నెలలుగా మారిపోయింది. వస్త్రం నీ దగ్గర ఉండాలి. ఏ వస్త్రం? రక్షణ వస్త్రం. ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి, ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. లేని వారికి కూడా దేవుడు అనుగ్రహించును కాక. అయితే లేని వారి సంకట పెట్టి ఉన్నోళ్ళు జాగ్రత్తగా దాచుకుంటున్నారు ఆ వస్త్రాన్ని. దాచుకుంటున్నామే. ఎక్కడ? బీరువాలో ఉంది, లాకర్లో ఉంది. బీరువాలో ఉంది, లాకర్లో ఉంది. కాదు కాదు, అది నువ్వు కప్పుకోవటానికి దేవుడు ఎందుకు ఇచ్చాడు? అది నువ్వు కప్పుకోవటానికి ఇచ్చాడు. అది నీ ఆపదలో ఉపయోగపడుతుంది, అది నీ కష్టంలో ఉపయోగపడుతుంది, అది నీ సిగ్గును కాపాడుద్ది. చెప్పండి, ఏం కాపాడుద్ది? వస్త్రం ఎందుకు? కప్పుకోవటానికి. మన సిగ్గును కాపాడుద్ది. సిగ్గు పడనక్కర్లేని వాడిగా మనం నిలబెట్టింది. ఆయన ఆ వస్త్రాన్ని తీసుకొని వచ్చి నది మీద కొడితే నది చీలితే అక్కడ ఉన్న వారు అన్నారే, వామ్ము వామ్ము, దైవజనుడు ఆత్మ ఈ శిష్యుడి మీదకి వచ్చింది, మన తోటి శిష్యుడి మీదకి వచ్చింది. మనకంటే వెనకొచ్చాడు. ఏంటట? మనకంటే వెనకొచ్చాడు. ఎలిషా కంటే ముందు మనం ఉన్నాం, కానీ మనకంటే వెనకొచ్చినోడి మీద దేవుని ఆత్మ వచ్చింది. ఆ ఏలి ఆత్మ ఈ ఎలిషా మీదకి వచ్చింది. వాళ్ళు చెప్పుకున్నారా లేదా? ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను ఇదే మాట అడుగుతున్నాడు. ఆయన ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. ఆయన తలంపులు వేరు, నీ తలంపులు వేరు. ఆయన చిత్తం వేరు, నీ చిత్తం వేరు. నీవు ఆయన చిత్తానికి లోబడితే, ఆయన ఆలోచనలకి నువ్వు లోబడితే, ఆయన నిర్ణయానికి నువ్వు లోబడితే నీ జీవితం మరియలాగా. అలాగే నీ జీవితాన్ని దేవుడు ఒక ఎలీషా లాగా దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. నీవు గనక లోబడితే, నువ్వు గనక ఆయన చిత్తానికి లోబడితే నీ జీవితం ఆ విధంగా మార్చబడును గాక. నీ జీవితం ఆ విధంగా మార్చబడును గాక. ఎంతమందికి దేవుడు ఇంకా మీకు కావాల్సినవి చెప్పండి. మీకు నమ్మిక ఉంచి ప్రార్థించండి. నమ్మిక ఉంచి ప్రభు దగ్గర మొరపెట్టండి. ఒక దైవజనుడంట ప్రపంచం అంతా తిరిగి గోడల మీద దేవుని వాక్యాన్ని రాతాడంట. సైకిల్ మీద తిరుగుతున్నాడో, నడిచి తిరుగుతున్నాడో, వేలలో తిరుగుతున్నాడు ఒక దైవజనుడు. ఆ దైవజనుడు ఒక సమయానికి ఒక అడవిలో ప్రయాణం చేస్తూ, ఒక ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తూ, ఆ ఘాట్ రోడ్లో పొద్దుగూకినందుకు ఒక చోట విశ్రమించాలనుకున్నాడు. ఆయన ఏం చేశారంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అయ్యా ఇదిగో నా చుట్టూ ఈ గెతికిస్తున్నా, ఎంతవరకు అంతవరకు గెతికిస్తున్నాడు. ఇంతవరకు ఏ ఇషప జంతువు కానీ, ఏ క్రూరముఖం కానీ నా దగ్గరికి రాకూడదు, నా హాని తలపెట్టకూడదు, నా కాపలా నువ్వే అని కంటి నిండా నిద్రపోయాడంట. పొద్దున్నే లేచాడంట. ఆ గీత చుట్టూ చూశాడంట. ఆ గీత చుట్టూ పురుగు అడుగులు, ఎలుగుబంటి అడుగులు, సర్పపు జాడలు ఇవన్నీ కనపడతాయంట. అలాంటి మనిషే ఇంకా బతికే ఉన్నాడు. ఆయన ఇంకా బతికే ఉన్నాడు. ఇంకా ప్రపంచం అంతా సైకిల్ మీద తిరిగి వాళ్ళ మీద పేర్లు రాస్తున్నాడు, వాక్యాలు రాస్తున్నాడు. ఆయన కాపాడిన దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆ ప్రార్థన నీకుంటే నిన్ను హేలి చేసేవారు, గోల్ చేసేవారు నోళ్ళు అయ్యే మూతపడితే పడవా. ఎవరు పడటానికి వచ్చారు మరలా బంధిద్దామని. ఏమైంది? సముద్రంలో ముంచేశాడు, అడ్రస్ లేకుండా చేసాడు. ఎప్పుడు? సముద్రంలో దిగాదారికి దాటిపోయినాక. నువ్వు ఆయన మార్గంలో నడిచే, ఆయన ఆలోచనలకు, ఆయన చిత్తానికి లోబడి ముందుకు నడిస్తే, ముందుకు సాగిపోతే అద్భుతాన్ని చూడగలవు. కాబట్టి మన ఎడల దేవునికి ఉన్న ఆలోచన, మన ఎడల దేవునికి ఉన్న చిత్తాన్ని
గ్రహించి మన విశ్వాస యాత్రలో ముందుకు సాగటానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం ఏదైతే ఉందో, దేవుడు నీకు ఏం మాట్లాడాడో, ఏ విధంగా చెప్పాడో, నువ్వేం కావాలో, నీ హృదయంతో ఏం మాట్లాడాడో, నీ అంతరంగంతో ఏం మాట్లాడాడో, నీవు నీ హృదయము దేవుడు ఏం మాట్లాడుకున్నారో ఇప్పుడు దాకా, ఆయనతో నువ్వు ఏమై ఉన్నావో, మీ ఇద్దరి మధ్య ఆ సంబంధం ఏమైందో, ఆ రిలేషన్ ఏమైందో, ఎలాంటి ప్రోత్సాహకరమైన మాటలతో, ఎలాంటి ఓదార్పు మాటలతో, ఎలాంటి దివ్యమైన మాటలతో ఆయన నిన్ను దర్శించాడో, అవన్నీ కూడా ఈ సమయంలో, అయ్యా ఇప్పుడు వరకు ఆయన నీతో మాట్లాడాడుగా, ఇక నువ్వు మాట్లాడు ఆయనతో. ఈ సమయంలో ఇక నువ్వు మాట్లాడాలా. నువ్వు ఎలా మాట్లాడాలో తెలుసా? మౌనంగా మౌనంగా. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు, ప్రార్థన అయిపోయినాక ఆశీర్వాదం తీసుకుని వెళ్దామని కాదు. ఎలీషా ప్రార్థన చేశాడే, అయ్యా ఇదిగో ప్రభువా, మాట ఇచ్చేవయ్యా, నా ఏలినవాడా, నా యజమానుడా, ఏం కావాలన్నావు నేను అడిగా. ఆ అడిగిన దానికి అర్హత కలిగిన వాడిగా నువ్వు నాకు చెప్పావు. నువ్వు నాకు ఇయ్యే, అర్హత కలిగిన వ్యక్తిగా నేను జీవించాలా, అర్హతమైన పాత్రగా నేను ఉండాలా, అర్హమైన పాత్రగా నన్ను మార్చు, నన్ను శుభ్రం చెయ్యే. దావీదుని అడిగావు కదయ్యా, నన్ను కూడా అడిగయ్యా. దావీదుకి శాశ్వతమైన కృపనిచ్చావు కదయ్యా, నాకు ఈ ప్రభువా. అయ్యా దావీదు కూడా వస్త్రాలు చించుకున్నాడయ్యా, నన్ను పరిశుద్ధపరచమని. నువ్వు నన్ను పరిశుద్ధపరచయ్యా. ఒకవేళ నీకు నాయన హేయమైన ఆలోచన, హేయమైన తలంపులు నాలో ఉంటే తీసేయ్యా. అయ్యా నీకు వ్యతిరేకమైన వాటిని ఏదైనా నేను స్వీకరించుంటే నన్ను తొలగించు ప్రభువా. అయ్యా నేను గోచాడాలయ్యా, నేను మొరపెట్టాలయ్యా. ఎలీషా ప్రార్థన చేశాడయ్యా. ఎదురుగా ఉన్న యోర్దాను చీలి ఆరిన నేలగా మారిందయ్యా. ఇశ్రాయేలు నీ మాటకు లోబడ్డారయ్యా. అయ్యా ఆరిన నేల మీద నడిచారయ్యా. అయ్యా నేను కూడా ప్రభా నా జీవితంలో, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల ఆలోచన కలిగి ఉన్నానయ్యా. వీటికంటే అత్యున్నతమైన ఆలోచన కలిగిన వాడవు నీవు. నీ ఆలోచన ప్రకారము, నీ చిత్త ప్రకారము నా కుటుంబం జీవించబడుగాక. నీ ఆలోచన